అయినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఈరోజు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెళ్ళి వాగ్మూలం ఇచ్చారు. ఒకసారి ఏమి ఇచ్చారు, ఏమన్నారు అధికారులు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం. సార్, ఇందాక మీరు చాలా బాధపడుతూ ఫ్యామిలీ తల్లి మీ భార్య కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన ఇలా చూస్తారు, ఏం చెప్పారు? నిజంగా ఇప్పుడు ఒక మహిళలు అనేది వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉండాలనుకుంటారు, వాళ్ళు బయట వాళ్ళకి విషయాలు చెప్పేటోళ్ళు కాదు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మా అమ్మది కానీ నా భార్యది కూడా రికార్డ్ చేసినట్టు. నిజంగా మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఏ ముఖంతో ఇంటికి పోవాలి? నా భార్య అడుగుతూ నేను రాజకీయాలకు వద్దన్నాను, నువ్వు వెళ్ళినవు, నీ వల్ల నా ఫోన్ కూడా ట్యాప్ చేసింది, మనమిద్దరం మాట్లాడుకునేది కూడా ఏదో మూడో పర్సన్ విన్నర్ అని అంటే నేను ఏమని ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది నా భార్యకి? నా తల్లి దగ్గరికి నేను ఇంటికి పోతే నేను వద్దన్నాను ఆ రోజు రాజకీయం, నేనే రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను, ఆ రోజు ఉన్నట్టు రాజకీయాలు లేవు ఈరోజు అని చెప్తే కూడా నువ్వు వినకుండా రాజకీయాలకు వెళ్ళావు, ఇప్పుడు చూడు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది కదా మన కుటుంబానికి అని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఈ బాధతో ఉన్నాను. అయినా కానీ వాళ్ళు చేసింది తప్పు. మహిళల ఫోన్లు కూడా రికార్డ్ చేసిన మహాఘోరం. వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా శిక్ష మాత్రం పడుతుంది. మహిళలకు కూడా మీరు ఇలా చేసిందనే నేను కూడా ఎప్పుడు ఊహించలేదు. నా ఫోన్ ఏమైనా ట్యాప్ చేసిందేమో అని అనుకున్నా, కానీ ఇంకా మహిళలు కూడా ట్యాప్ చేసిందని నిజంగా బాధాకరం. నాకు నిజంగా మా అమ్మ ముందు కానీ నా భార్య దగ్గర పోతే నా ముఖం కూడా చూపించుకోలేకపోతున్నాను. కేవలం ట్యాపింగ్ చేసి చూపించారా, ఏదైనా వాయిస్ వినిపించారా? వాయిస్ ఏమి వినిపించలేదు, కేవలం ఓన్లీ నంబర్స్ ఎవరెవరు వీళ్ళంతా అయ్యింది, రాజకీయంగానా లేకుంటే ఏంది ఎవరు అనేది అంతవరకు అడిగి ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేది డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఏమనంటే మేము చెప్తాం. కానీ బీజేపీ మీ మీద విమర్శలు చేస్తాం, ఫోన్ ట్యాపింగ్ డ్రాగ్ చేస్తే 2.5 ఏళ్ళు అయింది, ఇద్దరి మధ్యలో లోపాయికార ఒప్పందం జరిగింది, ఎందుకు ఇంత లాంగ్ వస్తుంది? ఒకవేళ అట్లా జరుగుంటే ఈరోజు ఎమ్మెల్యేలను పిలిచి మమ్మల్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయరు కదా. ఎందుకు చేస్తారు ఇన్వెస్టిగేషన్? ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్న తర్వాత దానిపైన రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సంబంధించి రేపటి సభ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేనేం దలుచుకోలేదు. మా సభ అయిన తర్వాత ఏమన్నా ఇప్పుడు స్వేచ్ఛ అనేది ఉంటుంది. భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, ఏ స్టేట్ కన్నా పోయి కూడా మీటింగ్స్ పెట్టుకోవచ్చు. దాని గురించి నేను మాట్లాడతాను. నేను ఓన్లీ దేని గురించి మాట్లాడినాను, నువ్వు తెలంగాణ వల్ల నరదిష్టి అని అన్నావు, మీ కళ్ళ వల్లనే మా కోనసీమలో చెట్లు చచ్చిపోయినాయి, దానివల్లనే తెలంగాణ వచ్చింది, నేను దాని గురించే మాట్లాడినా. దాని తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మాట్లాడినా తప్ప వేరేది ఏం లేదు. నేను పొలిటికల్గా నువ్వు రావద్దు వాళ్ళు రావద్దని నేను ఎప్పుడేం అనలేదు. అట్లా చూస్తే మీరు ఈరోజు ఇంకా తెలంగాణలో పనిచేసి మన అఫీషియల్స్ ఎవరైతే అధికారులు ఇంకా ఆంధ్రాలో పనిచేస్తారు, వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు. ఇంకా ఇది కూడా నేను వచ్చే అసెంబ్లీలో నేను మాట్లాడతాను. మన తెలంగాణలో మన అధికారులు ఎవరైతే ఆంధ్రలో ఇంకా రిటర్న్ రాలేదు, తెలంగాణ వచ్చిందో ఇప్పటికి ఇంకా ఆంధ్రలో పనిచేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు ఇంకా తెలంగాణలో పనిచేస్తున్నారు. మన తెలంగాణ వల్ల మనం రిటర్న్ తీసుకురావాలి, దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో కుటుంబాల ఫోన్లు కూడా ట్యాగ్ చేయడం అనేది ఏం మొహం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలని చెప్తూనే పవన్ కళ్యాణ్ సభకు సంబంధించినటువంటి అంశంలో కూడా సభ అయినాక మాట్లాడతా, ఇప్పుడే మాట్లాడను కాబట్టి ఎవరు ఎక్కడైనా సరే రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, రాజకీయంగా కూడా వెళ్ళొచ్చు. దానికి కానీ పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలపైన వ్యతిరేకించాను, కానీ ఎక్కడ కూడా ఆయన సభకు సంబంధించి ఇప్పుడే స్పందించనని చెప్పి జడ్చల్రా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ మధుతో శ్రీధర్, RTV, హైదరాబాద్. అయినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఈరోజు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెళ్ళి వాగ్మూలం ఇచ్చారు. ఒకసారి ఏమి ఇచ్చారు, ఏమన్నారు అధికారులు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం. సార్, ఇందాక మీరు చాలా బాధపడుతూ ఫ్యామిలీ తల్లి మీ భార్య కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన ఇలా చూస్తారు, ఏం చెప్పారు? నిజంగా ఇప్పుడు ఒక మహిళలు అనేది వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉండాలనుకుంటారు, వాళ్ళు బయట వాళ్ళకి విషయాలు చెప్పేటోళ్ళు కాదు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మా అమ్మది కానీ నా భార్యది కూడా రికార్డ్ చేసినట్టు. నిజంగా మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఏ ముఖంతో ఇంటికి పోవాలి? నా భార్య అడుగుతూ నేను రాజకీయాలకు వద్దన్నాను, నువ్వు వెళ్ళినవు, నీ వల్ల నా ఫోన్ కూడా ట్యాప్ చేసింది, మనమిద్దరం మాట్లాడుకునేది కూడా ఏదో మూడో పర్సన్ విన్నర్ అని అంటే నేను ఏమని ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది నా భార్యకి? నా తల్లి దగ్గరికి నేను ఇంటికి పోతే నేను వద్దన్నాను ఆ రోజు రాజకీయం, నేనే రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను, ఆ రోజు ఉన్నట్టు రాజకీయాలు లేవు ఈరోజు అని చెప్తే కూడా నువ్వు వినకుండా రాజకీయాలకు వెళ్ళావు, ఇప్పుడు చూడు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది కదా మన కుటుంబానికి అని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఈ బాధతో ఉన్నాను. అయినా కానీ వాళ్ళు చేసింది తప్పు. మహిళల ఫోన్లు కూడా రికార్డ్ చేసిన మహాఘోరం. వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా శిక్ష మాత్రం పడుతుంది. మహిళలకు కూడా మీరు ఇలా చేసిందనే నేను కూడా ఎప్పుడు ఊహించలేదు. నా ఫోన్ ఏమైనా ట్యాప్ చేసిందేమో అని అనుకున్నా, కానీ ఇంకా మహిళలు కూడా ట్యాప్ చేసిందని నిజంగా బాధాకరం. నాకు నిజంగా మా అమ్మ ముందు కానీ నా భార్య దగ్గర పోతే నా ముఖం కూడా చూపించుకోలేకపోతున్నాను. కేవలం ట్యాపింగ్ చేసి చూపించారా, ఏదైనా వాయిస్ వినిపించారా? వాయిస్ ఏమి వినిపించలేదు, కేవలం ఓన్లీ నంబర్స్ ఎవరెవరు వీళ్ళంతా అయ్యింది, రాజకీయంగానా లేకుంటే ఏంది ఎవరు అనేది అంతవరకు అడిగి ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేది డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఏమనంటే మేము చెప్తాం. కానీ బీజేపీ మీ మీద విమర్శలు చేస్తాం, ఫోన్ ట్యాపింగ్ డ్రాగ్ చేస్తే 2.5 ఏళ్ళు అయింది, ఇద్దరి మధ్యలో
లోపాయికార ఒప్పందం జరిగింది. ఎందుకు ఇంత లాంగ్ వస్తుంది? ఒకవేళ అట్లా జరుగుంటే ఈరోజు ఎమ్మెల్యేలను పిలిచి మమ్మల్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయరు కదా. ఎందుకు చేస్తారు ఇన్వెస్టిగేషన్? ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్న తర్వాత దానిపైన రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సంబంధించి రేపటి సభ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేనేం తలుచుకోలేదు. మా సభ అయిన తర్వాత ఏమైనా ఉంటే ఇప్పుడు స్వేచ్ఛ అనేది ఉంటుంది. భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు. ఏ స్టేట్ కన్నా పోయి కూడా మీటింగ్స్ పెట్టుకోవచ్చు. దాని గురించి నేను మాట్లాడతాను. నేను ఓన్లీ దేని గురించి మాట్లాడినాను, నువ్వు తెలంగాణ వల్ల నరదిష్టి అని అన్నావు. మీ కళ్ళ వల్లనే మా కోనసీమలో చెట్లు చచ్చిపోయినాయి, దానివల్లనే తెలంగాణ వచ్చింది. నేను దాని గురించే మాట్లాడినా. దాని తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మాట్లాడినా తప్ప వేరేది ఏం లేదు. నేను పొలిటికల్గా నువ్వు రావద్దు వాళ్ళు రావద్దు అని నేను ఎప్పుడేం అనలేదు. అట్లా చూస్తే మీరు ఈరోజు ఇంకా తెలంగాణలో పనిచేసి మన అఫీషియల్స్ ఎవరైతే అధికారులు ఇంకా ఆంధ్రాలో పనిచేస్తారు. వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు. ఇంకా ఇది కూడా నేను వచ్చే అసెంబ్లీలో నేను మాట్లాడతాను. మన తెలంగాణలో మన అధికారులు ఎవరైతే ఆంధ్రలో ఇంకా రిటర్న్ రాలేదు. తెలంగాణ వచ్చిందో ఇప్పటికి ఇంకా ఆంధ్రలో పనిచేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు ఇంకా తెలంగాణలో పనిచేస్తున్నారు. మన తెలంగాణ వల్ల మనం రిటర్న్ తీసుకురావాలి. దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో కుటుంబాల ఫోన్లు కూడా ట్యాగ్ చేయడం అనేది ఏం మొహం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలని చెప్తూనే పవన్ కళ్యాణ్ సభకు సంబంధించినటువంటి అంశంలో కూడా సభ అయినాక మాట్లాడతా ఇప్పుడే మాట్లాడను కాబట్టి ఎవరు ఎక్కడైనా సరే రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, రాజకీయంగా కూడా వెళ్ళొచ్చు. దానికి కానీ పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలపైన వ్యతిరేకించాను కానీ ఎక్కడ కూడా ఆయన సభకు సంబంధించి ఇప్పుడే స్పందించనని చెప్పి జడ్చల్రా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ మధుతో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. అయినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఈరోజు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెళ్ళి వాగ్మూలం ఇచ్చారు. ఒకసారి ఏమి ఇచ్చారు, ఏమన్నారు అధికారులు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం సార్. ఇందాక మీరు చాలా బాధపడుతూ ఫ్యామిలీ తల్లి మీ భార్య కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన ఇలా చూస్తారు, ఏం చెప్పారు? నిజంగా ఇప్పుడు ఒక మహిళలు అనేది వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉండాలనుకుంటారు. వాళ్ళు బయట వాళ్ళకి విషయాలు చెప్పేటోళ్ళు కాదు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మా అమ్మది కానీ నా భార్యది కూడా రికార్డ్ చేసినట్టు. నిజంగా మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఏ ముఖంతో ఇంటికి పోవాలి? నా భార్య అడుగుతూ నేను రాజకీయాలకు వద్దన్నాను, నువ్వు వెళ్ళినావు, నీ వల్ల నా ఫోన్ కూడా ట్యాప్ చేసి మనమిద్దరం మాట్లాడుకునేది కూడా ఏదో మూడో పర్సన్ విన్నర్ అని అంటే నేను ఏమని ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది నా భార్యకి? నా తల్లి దగ్గరికి నేను ఇంటికి పోతే నేను వద్దన్నాను ఆ రోజు రాజకీయం, నేనే రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను, ఆ రోజు ఉన్నట్టు రాజకీయాలు లేవు ఈరోజు అని చెప్తే కూడా నువ్వు వినకుండా రాజకీయాలకు వెళ్ళినావు. ఇప్పుడు చూడు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది కదా మన కుటుంబానికి అని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఈ బాధతో ఉన్నాను. అయినా కానీ వాళ్ళు చేసింది తప్పు. మహిళల ఫోన్లు కూడా రికార్డ్ చేసిన మహాఘోరం. వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా శిక్ష మాత్రం పడుతుంది. మహిళలకు కూడా మీరు ఇలా చేసిందనే నేను కూడా ఎప్పుడు ఊహించలేదు. నా ఫోన్ ఏమైనా ట్యాప్ చేసిందేమో అని అనుకున్నా, కానీ ఇంకా మహిళలు కూడా ట్యాప్ చేసిందని నిజంగా బాధాకరం. నాకు నిజంగా మా అమ్మ ముందు కానీ నా భార్య దగ్గర పోతే నా ముఖం కూడా చూపించుకోలేకపోతున్నాను. కేవలం ట్యాపింగ్ చేసి చూపించారా, ఏదైనా వాయిస్ వినిపించారు? వాయిస్ ఏమి వినిపించలేదు. కేవలం ఓన్లీ నంబర్స్ ఎవరెవరు వీళ్ళంతా ఏంది రాజకీయంగానా లేకుంటే ఏంది ఎవరు అనేది అంతవరకు అడిగి ఇంకా కొన్ని డీటెయిల్స్ అంటే డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఏమనంటే మేము చెప్తాం. కానీ బీజేపీ మీ మీద విమర్శలు చేస్తాం, ఫోన్ ట్యాపింగ్ డ్రాగ్ చేస్తే 2.5 ఏళ్ళు అయింది, ఇద్దరి మధ్యలో లోపాయికార ఒప్పందం జరిగింది. ఎందుకు ఇంత లాంగ్ వస్తుంది? ఒకవేళ అట్లా జరుగుంటే ఈరోజు ఎమ్మెల్యేలను పిలిచి మమ్మల్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయరు కదా. ఎందుకు చేస్తారు ఇన్వెస్టిగేషన్? ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్న తర్వాత దానిపైన రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సంబంధించి రేపటి సభ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేనేం తలుచుకోలేదు. మా సభ అయిన తర్వాత ఏమైనా ఉంటే ఇప్పుడు స్వేచ్ఛ అనేది ఉంటుంది. భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు. ఏ స్టేట్ కన్నా పోయి కూడా మీటింగ్స్ పెట్టుకోవచ్చు. దాని గురించి నేను మాట్లాడతాను. నేను ఓన్లీ దేని గురించి మాట్లాడినాను, నువ్వు తెలంగాణ వల్ల నరదిష్టి అని అన్నావు. మీ కళ్ళ వల్లనే మా కోనసీమలో చెట్లు చచ్చిపోయినాయి, దానివల్లనే తెలంగాణ వచ్చింది. నేను దాని గురించే మాట్లాడినా. దాని తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మాట్లాడినా తప్ప వేరేది ఏం లేదు. నేను పొలిటికల్గా నువ్వు రావద్దు వాళ్ళు రావద్దు అని నేను ఎప్పుడేం అనలేదు. అట్లా చూస్తే మీరు ఈరోజు ఇంకా తెలంగాణలో పనిచేసి మన అఫీషియల్స్ ఎవరైతే అధికారులు ఇంకా ఆంధ్రాలో పనిచేస్తారు. వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు. ఇంకా ఇది కూడా నేను వచ్చే అసెంబ్లీలో నేను మాట్లాడతాను. మన తెలంగాణలో మన అధికారులు ఎవరైతే ఆంధ్రలో ఇంకా రిటర్న్ రాలేదు. తెలంగాణ వచ్చిందో ఇప్పటికి ఇంకా ఆంధ్రలో పనిచేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు ఇంకా తెలంగాణలో పనిచేస్తున్నారు. మన తెలంగాణ వల్ల మనం రిటర్న్ తీసుకురావాలి. దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో కుటుంబాల ఫోన్లు కూడా ట్యాగ్ చేయడం అనేది ఏం మొహం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలని చెప్తూనే పవన్ కళ్యాణ్ సభకు సంబంధించినటువంటి అంశంలో కూడా సభ అయినాక మాట్లాడతా ఇప్పుడే మాట్లాడను కాబట్టి ఎవరు ఎక్కడైనా సరే రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, రాజకీయంగా కూడా వెళ్ళొచ్చు. దానికి కానీ పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలపైన వ్యతిరేకించాను కానీ ఎక్కడ కూడా ఆయన సభకు సంబంధించి ఇప్పుడే స్పందించనని చెప్పి జడ్చల్రా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ మధుతో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్.